మీరు చెప్పండి, అసలు ఇది రైట్ టైమా టు ఇన్వెస్ట్ ఆర్ నాట్? ఇదే రైట్ టైం. ఎందుకంటే మన సిచ్యువేషన్స్ తీసుకుంటే తెలంగాణ ఇష్యూస్ వచ్చినప్పుడు 2014 ఈ టైంలో రియల్ ఎస్టేట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? తెలంగాణ వచ్చేంత వరకు ఆగండి, ఖాళీ కొబ్బరికాయ ఖర్చు పెట్టుకుంటే మీకు ఫ్రీగా ఇల్లు వచ్చేస్తుంది. నాకు తెలిసి ఏ ఒక్కరికి కూడా కొబ్బరికాయ ఖర్చుతో ఇల్లు వచ్చినట్టుగా హైదరాబాద్ లేదు. అది అయిపోక ఇమీడియట్ గా డిమానిటైజేషన్ వచ్చింది. డిమానిటైజేషన్ లో పెద్ద నోట్లు రద్దు అవుతున్నప్పుడు, నోట్లు లేనప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడదని చెప్పేసి ఆగి అక్కడ సిచ్యువేషన్ క్రాస్ అయిన తర్వాత మినిమం 3 to 4 times మనకు అప్రిషియేషన్ అయింది. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ తీసుకుంటే కరోనా వచ్చినప్పుడు ప్రాణం పోతుంటే ప్లాట్లు ఎవరు కొంటారని నాకు చాలా మంది చెప్పారు. టెనెంట్ కి కరోనా వచ్చిందంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఓనర్స్. టెనెంట్ చనిపోయిందంటే కాలనీకి కట్టలడ్డం పెట్టారు ఇంటికి రాకుండా. ఆ సందర్భంలో కదా యాక్చువల్ గా నా లైఫ్ లో నాకంటూ ఎక్కడో దగ్గర ఒక ప్లాట్ ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలని ఎమోషన్స్ తోటి మాకు ఎక్కువ ప్లాట్లు ఉంది. ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్. ఇప్పుడు మనం పెరుగుతుందా ఉందా లేదా, మనకు ఈ ప్రపంచంలో పుట్టుగా ఉన్నంత వరకు ప్లాట్లు పెరుగుతూనే ఉంటాయి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం రీక్రియేట్ చేయడానికి అవకాశం లేదు. 100x to 500x పెరిగిందనమాట ల్యాండ్ రేట్స్ 1975 to 2025 మధ్యలో. అప్పుడు ₹1,00,000 ఎకరా